నాకు ఇల్లు కావాలి మేడం. నాకు ఇల్లు లేదు సార్. అక్కడ మాత్రము నాకు నెంబర్ వచ్చింది, ఎన్ఎల్ఆర్ నెంబరు, ఈ పట్టా నెంబర్ అని చెప్పి ఇచ్చారు. ఈ స్లిప్పు ఎక్క వాళ్ళు తీసుకొని నాకు దీంట్లో రాసిచ్చారు. నేను 2 సార్లు అడిగితే సార్ కాడికి వెళ్ళి కూడా చెప్పాను. వాళ్ళు రేషన్ కార్డు అక్క ఏమనంటే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటి పేరుతో, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే మా అమ్మోళ్ళ ఇంటి పేరుతో ఉంటే నాకు రేషన్ కార్డు ఎలా ఇచ్చాడని అడిగితే మేము రూల్స్ మాట్లాడుతున్నాం సార్. ఇది మ్యాపింగ్ మొత్తం నాయక్ సెట్ ప్రియాంక ఉంది సార్. హౌస్ సైట్కి పెట్టాము, ఆల్రెడీ హౌస్ సైట్ ఉందని చూపిస్తుంది సార్ వాళ్ళకి. అమ్మకి ఏమీ లేవు సార్. మా అమ్మ కూడా ఇంటికి పెట్టుంది, మా అమ్మకి కూడా రాలేదు. మరి మ్యాపింగ్ లో నీ పేరు ఎట్లా వచ్చేసి? నాయక్ సెట్ ప్రియాంకనే ఉంది సార్ మ్యాపింగ్ లో. ఆధార్ కార్డు మొత్తం కొల్లు ప్రియాంక ఉంది. ఆధార్ కార్డు వచ్చి రేషన్ కార్డు కూడా ఇచ్చారు సార్. రేషన్ కార్డు నేనే పెట్టించాను ఐడియా ఉంది. ఏంటి ఈ నంబర్లు ఇచ్చేది అప్పటికి అందరికి ఇచ్చేసారు. ఇది వాళ్ళు పట్టుకుని మాకు వచ్చింది కదా, మళ్ళీ క్యాన్సిల్ అయింది. వెరిఫికేషన్ దాంట్లో ఫస్ట్ వచ్చి కూడా పోయి ఉంటుంది. అది కొంచెం కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళ వాదన ఎట్లుంది, మాకు ఇచ్చారు మళ్ళీ మీరు తీసేశారు. ఆ తీసేసింది కనబడుతుంది ఆ అమ్మాయినో నిన్నో ఎవరు కనబడితే నిన్నల్లా వచ్చారు అందుకని ఇప్పుడు ఎవరు దొరుకుతారు తప్పలేదు, వాళ్ళకి తెలీదు. అది మీకంత వాళ్ళకంత అవగాహన ఉంది. వాలంటీర్కి కొంచెం కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇది అయింది దీనివల్ల. అక్కడ ఏదైనా తప్పు జరిగితే మనం సరిదిద్దుకోవాలి. అంటే ఇప్పుడు సిస్టంలో ఏదో ఉంది అని చూపిస్తుంది, ఆల్రెడీ లేదు అని వాళ్ళు అంటారు. రూల్స్ కాదులే, కొన్నిసార్లు ఏంటంటే మాట వచ్చి చాలా దగ్గర నేను తిరిగినాను కాబట్టి చెప్తున్నా. వాళ్ళ పేరు పెట్టినట్టు ఆ రోజుల్లో ఎవరో నాయకుడు ఉంటాడు, వాళ్ళ పేరు మీద పెట్టేసి వాళ్ళకి తెలియని కూడా తెలియదు. అర్థమైందా? ఇప్పుడు నీ పేరు నేను వాడేసుకుంటా, నీ పేరు మీద సైట్ తీసుకుంటా. అరే ఇక్కడ సంవత్సరం పండగకి ఏదో పెట్టాలి అంటే నీ వస్తువు ఏం పోవాలి నీ దగ్గర నుంచి, నీ పార్టీ నువ్వు చూసుకుంటా ఉంటావు. సో ఒక సైట్ నీ మీద, ఆ సైట్ కూడా పోయింది, నీకు తెలీదు. అర్థమైందా? అంటే అలాంటివి కూడా జరిగి ఉంటాయి. ఊర్లో కన్నా నేను సిటీ కన్నా ఊళ్ళల్లో తిరుగుతూ ఉంటాను కదా, ఆ విధంగా జరిగి ఉండేవి. అది మీకు తెలీదు. కానీ అప్పుడు మీకు ఇల్లు అలాట్ అయింది, ఆ ఇల్లుని ఎవరో అమ్మేశారు, మీకు తెలియదు. కానీ అది సిస్టంలో అది వచ్చేస్తారు, అది ఇబ్బంది. అర్థమైందా? అందుకని అది మనకు తెలియకపోవచ్చు. కొన్నిసార్లు ఏంటంటే అది ఇది కూడా ఉండదు, అలాట్ అయింది, వీళ్ళు అమ్మేస్తారు, తెలిసే అమ్మేస్తారు. డబ్బులు అవసరం ఏదో నాకు ఆ సైట్ వద్దులే అని చెప్పి అమ్మేస్తారు. ఇప్పుడు మైండ్లో ఏముంటుంది, నా దగ్గర లేదు కదా అంటారు, గట్టిగా వాదిస్తారు. అట్లా కూడా ఉండదు. నాయకులే కాదు, మనం కూడా అమ్మేసి మైండ్లో తీసేసాం. అది వచ్చింది, అప్పుడు డబ్బులు అవసరం అయింది, అది అమ్మేసాము, ఆ డబ్బులు ఖర్చు పెట్టేసాను, అయిపోయింది. ఇప్పుడు లేదు కదా, ఎవరు చెప్పారు నా దగ్గర లేదు, నా పేరు మీద లేదు, నేను మొహం కూడా చూడలే. అట్లా కూడా ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి, చెక్ చేస్తాం. సరేనా? వచ్చామ్మా, ఇది కాకుండా 12 మొత్తం
తెచ్చమ్మా మీరందరూ టీ షర్ట్లు వేస్తే గుర్తుపట్టాను. యూనిఫామ్ అనే పుట్టింది అవార్డు అడ్డసార్లు వేసుకొని పక్కలే మావాడికి కింద కూడా ఉన్నప్పుడు కాలువలు కొద్దిగా ఇచ్చేయండి సార్. చెప్పుందమ్మా పెట్టింది. మెయిన్ ప్రాబ్లం అదే సార్ ఇక్కడ. ఇప్పుడు అక్కడి నుంచి వాటర్ డైవర్ట్ చేసేదానికి అక్కడి నుంచి వెళ్ళి సపరేట్ అంటే ఈ నీళ్లు రావు. ఏదైనా వర్షాకాలం ప్లాట్లో ఖాళీగా ఉంటే తప్పితే ఫ్లో అవ్వదు. అక్కడ ధర్మశాస్త్ర భక్త బృందం దగ్గర నుంచి డైరెక్ట్ ఏట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఆడికి సమస్య ఇరుకోదు. అది ఇప్పుడు చెప్పేది ఇప్పుడు మనం మోటార్లు పెట్టుకుంటాం సార్ నీళ్ళు నిలబడి అవి రావాలంటే ఈ కాలువ పెట్టుకొని ఈ కాలువలో కలపాలి ఇట్లా వాటర్ పోయే మార్గం అట్లా వెళ్తుంది కదా టీడీడీకి ఆ నీళ్లు పోవడానికి నీళ్ళు పోవడానికి. ఇదే ప్లేస్ ఇదే డౌన్ ఉండేది, ఇదంతా డౌన్ ఉండేది. 3 పక్కల హైట్ ఉంది. కాలువ కట్టేస్తే ఈ కాలువలోకి వెళ్ళిపోయింది. దాని తగ్గట్టుగా ఇప్పుడు వీళ్ళు ఈ సందులో వాళ్ళందరూ అడిగారు కదా, ఈ కాలం ఎలా కట్టలు చేయాలి అంతా దీనికి మీకు అర్థం అవ్వాలి. అప్పుడు ఆ నుంచి కనెక్ట్ ఇవ్వాలన్నమాట. వాళ్ళు నిలబడుకుంటారు కదా, అక్కడ నుంచి ఈ వీధికి నేరుగా స్ట్రైట్కి వెళ్ళిపోతుంది. ఆ నుంచి ఎల్ షేప్ వస్తుంది, ఇస్తే లెవెల్ అయిపోతుంది. అది హైట్ చేసేదాన్ని బట్టి ఒకటి లెవెల్స్ మ్యాచ్ అయితే డైరెక్ట్గా టీటీడీ దగ్గరకు పంపించాల్సింది. ఒక లెవెల్స్ మ్యాచ్ కాకపోతే ఇక్కడ డ్రైన్ తీసుకొచ్చి ఈ డ్రైన్లో అది అని చెప్పి చూసుకోండి. మళ్ళీ ఆ నీళ్ళు కూడా వస్తాయి అంటాడు. దానివల్ల వెడల్పు పెట్టాలని సారం. అది అవ్వదు. ఆల్రెడీ మనం ఒకరోజు టీవీలో పెట్టాం, గుర్తుందా? అంతా ఉంటుంది సార్ ఊరంతా. ఇది రాదు. ఒక గంటకు 5 మాటలు పోతుంది సార్. అదే తిరిగిందానికి ట్రాన్స్ఫార్మర్ ఒకటి పెట్టారు, కానీ లైన్ మాత్రం మామూలు చిన్న లైన్ వస్తాను. మా రీచార్జ్ పెరిగితే మొక్కలు 4 మొక్కలు ఉన్నాయి సార్. కాదు 4 మొక్కలు అవి పని చేయకుండా వోల్టేజ్ వల్ల ఆగిపోతాం. పని కరెంట్ పోకుండా తీయండి మా వోల్టేజ్ కరెంట్ పోనీ అవల్లే ఆగిపోతే సార్ మన వాళ్ళే లేదు సార్, ఇబ్బంది లేదు. అదే అదే మారుస్తాం. కరెంట్ ప్రాబ్లం ఎండాకాలం ఫిబ్రవరి అది మాకు 4 రోజులు చెప్పాలి మీరే. సమస్య సార్ ఇక్కడ వోల్టేజ్ డౌన్ ఉంటుంది. 4 రోజులు ఇక్కడే తిరుగుతాం. ఈ వార్డులోనే ఉంటాం. ఇక్కడే ఎన్ని రోజులు చెప్తావా? 4 days. ఈరోజు పోతే ఇంకా 3 days. ఇక్కడే తిరుగుతూ ఉంటాం. మాట ఇచ్చిన అలాగే 4 రోజులు చెప్తారంటారు. లోపల చెప్పలేదు వార్డు వదిలే లోపల.
నమస్తే అమ్మా. సైడ్కి వచ్చేసి అన్ని దగ్గరకి ఇక్కడ పోవడం సాయి సాయి అయిపోయిన తర్వాత మా సార్ లేదా రండి సార్ ఫ్యాన్ గుర్తుకండి ఇక్కడ మా ఏరియాలో పిల్లలకి సార్ దగ్గర చదువుకున్న వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అదే మా కంపెనీ మధ్యలో ఆగింది కదా. ఏం చేస్తాను అదన్నా ఆ పక్కింటి వాళ్ళు ఇలా అన్నగారు 2 ఫ్లోర్లు వర్షం వచ్చిందంటే నైట్ అంతా మేల్కుంటారు. రోడ్డు హైట్ అయిందంటే నీకు ఆటోమేటిక్గా నీళ్ళు దీని ముందుగా వేస్తారు. లోడ్లేదు నేను సిమెంట్ రోడ్ లోట్ కానీ అది పెద్ద రోడ్ వేసే టైంలో పైప్ కానీ మన పైలు ఏరేస్తాం సార్, దాంట్లో పైపులు పెట్టేసుకొని వెళ్ళిపోతాం. మనం పై లేయర్లోనే మనం వేసే పై లేయర్లోనే పైప్ కానీ పెట్టేసుకున్నారంటే పెద్ద పైప్ వెళ్తుంటాయి సార్. ఇప్పుడు ఆల్రెడీ వెళ్తున్నాయి కదా. వర్షం నిలిపోవడానికి ఏంటంటే పై లేయర్లో కానీ పైప్ పెట్టేసుకున్నారంటే ఆ వాటర్ కూడా వర్షం బట్టి వెళ్ళిపోతుంది. సిమెంట్ రోడ్డు కంటే మంచి డౌన్ అయిపోతుంది. ఒకసారి ఈ పక్క వచ్చి చూడండి. ప్రస్తుతానికి పోతున్నాయి. వాన వస్తే ఇక్కడ మాకు డ్రైనేజ్ నీళ్ళు లోపలికి వచ్చేస్తాయి. ఈ నీళ్ళు కంటే డ్రైనేజ్ నీళ్ళు లోపలికి వచ్చేస్తాయి, సింకులోకి వచ్చేస్తాయి. అది ఎండిపోయి ఆ పక్క అంతా నిండిపోయిందంటే వాటర్ తర్వాత నీళ్ళు పోకుండా డ్రైనేజ్ వస్తాయి. అక్కడ నీళ్ళు వచ్చేస్తాయి. దగ్గర చెప్పేది మీరు వినలేదు అసలు వింటాం. ఎందుకంటే ఇప్పుడు వచ్చినప్పటి నుంచి మొదటి నుంచి అదే మాట్లాడుతున్నాం. మీరు మీ సమస్య రెడీగా ఉండదు. మేము ఆల్రెడీ పరిష్కారాలు చూసుకుంటూ వస్తాం. ఆ డ్రైనేజీనే పెంచబోతున్నాం. పెంచితే ఏమవుద్ది? లోపల చేస్తే ఇంకా మళ్ళా మీరు అదే ఇది లోడ్ అండి, ఇది మళ్ళీ దీని మీద వేయండి. ఇప్పుడు మీకు తెలుసా కొత్తగా జాకీలు పెట్టి ఇల్లు లేపుతున్నారు. పాత ఇల్లు లేకపోయింది, మళ్ళీ కొత్త ఇల్లు లేపుతారా?
చూసారా ఎవరన్నా? జాకిల్ ఇప్పుడు మీకు ఆ సొల్యూషన్ ఇస్తే ఎట్టుంటుంది? ఇల్లు ఎందుకంటే ఇది అందరికీ సంబంధించింది. ఇల్లు మాత్రం జాకీ బెట్ లేపుతుండదు కానీ ఇదేంటంటే ఉన్న దానిలో సొల్యూషన్ ఎత్తాలి, పెట్టి దాన్ని పెద్దది చేస్తుంది. అప్పుడు కొల్లి కొనుక్కుండా ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్లో నేనుండా, నా దగ్గర వర్షం వచ్చినప్పుడు లోపల నీళ్ళు వచ్చేస్తాయి. ఇది తెల్లారి నేను అడ్డు పెడతాం ఆ టైంకి. కట్టుడు కాదు, చెక్ కట్టుడు పెట్టేసి సిమెంట్ బస్తాలు రెడీగా ఉంది. అటు అడ్డు పెట్టాలి. అంతవరకే ఆ వర్షం అటు రాకుండా ఉండాలి. అంటే ఉంటాయి సొల్యూషన్స్, మనం ఎదిగితే జరుగుతాయి. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే సార్ ఫ్లడ్ వచ్చినప్పుడు అక్కడ వేరే దాన్ని పంపించేస్తామంటే అసలు ఇక్కడ వాటర్ డైరెక్ట్ ఏట్లోకి వెళ్ళిపోతాయి, అసలు నీళ్ళే రావు. అప్పుడు అసలు వాన పడిందంటే చెరువులు దిగిపోతాయి సార్. నా ఇది కూడా చూస్తా ఉన్నా. సార్ వచ్చినప్పుడు సార్కే చెప్తారు. అక్కడ కోరు అక్కడికి రేపు మీరెవరితో ఉండదు? మీరిద్దరే పిల్లలు మీకు రేషన్ కార్డు ఉన్నీలే పెన్షన్ ఈ కాలువ ప్రాబ్లం రోడ్డు వేసేటప్పుడు చిన్న పైప్ వేసారన్న పక్కడికి పోయి ఇక్కడ మొత్తం టోటల్ నిలబడిపోయి ఈ వేస్ట్ పేపర్లు అంతా ఏలాడితే ఫ్లో అయిపోతాయి. అది అక్కడ కట్ చేసి అక్కడ కల్వర్ట్ లాగా చేస్తే లేకపోతే భలే సమస్య. వర్షం పడలేకపోలేదు, వర్షం లేకపోయినా కూడా అక్కడ ఏంటంటే చిన్న పైప్ ఇది అప్పుడు అమ్మగారు ఫస్ట్ రోడ్డు నేను కౌన్సిల్ అయినాక మొట్టమొదటి శాంక్షన్ చేసింది 24 లక్షలు. ఇది అంటే ఆర్ఎన్బి ప్రకారం చేయాలి. మామూలుగా మన మున్సిపాలిటీ అయితే అటు ఇటు ఉంటుంది. ఆర్ఎన్బికి ఏంటంటే మినిమం 1 అడుగు సీసీ కింద బెడ్ కాకుండా 1 అడుగు సీసీ చాలా హెవీ. అదే పగల కొట్టొచ్చాను, ఎందుకంటే మొన్న అక్కడ పగల కొట్టేసి వేస్ట్ అదే